కూటమి గవర్నమెంట్ వచ్చి ఇవాళకి సంవత్సరం అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. ప్రజలు ఏ మనసులో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అనుకుని ఓటేశారో అవన్నీ కూడా జరుగుతున్నాయండి. అందుకే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇంత ఆనందోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు అండి ఇది. ఏ ఒక్కళ్ళు ఇచ్చిన తీర్పు కాదండి ఇది, ఏ నాయకులు ఇచ్చిన తీర్పు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అండి ఇది. ఆ పరిపాలన వద్దు, దాంట్లో మేము రాక్షస పరిపాలన అనుభవిస్తున్నాం, చాలా బాధలు పడుతున్నాం, ఒక ఇసుక లేదు, ఒక పనులు లేవు, ఏదైనా సరేనండి ఇబ్బందులు పడి ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఈ రోజు అప్పటి వరకు ఏం పథకాలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, అందుకే ఈ రోజు వెన్నుపోటు దినం అది ఇదేనని మాట్లాడటం కరెక్టేనా? వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్కి ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే వెన్నుపోటు పొడిచారండి ఆయన ఉద్దేశం. అంటే మీరు మరి అన్ని పథకాలు 5 సంవత్సరాలు మీరు గనక మీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కనుక సుపరిపాలన ఇచ్చుంటే కనుక మీకు ఇలా జనాలు వెన్నుపోటు పొడిచేవాళ్ళు కాదండి, టీడీపీకి ఓట్లు వేసేవాళ్ళు కాదండి. మరి ప్రజలందరూ అనుకోవడం అయితే మీ పరిపాలన చెత్తగా ఉంది కాబట్టే పరిపాలన మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి ఎవరు అని ఇప్పుడు జరుగుతుంది. 5 సంవత్సరాలు ఏం జరుగుతుంది మనకి? మన పిల్లల భవిష్యత్తు ఎంత కోల్పోతున్నాం మున్ముందు. రాజధాని లేకుండా 5 సంవత్సరాలు ఏకైక రాష్ట్రం ఉందని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈమె ఏది చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చి జనాలు వేశారండి ఓటు. జనాలు అంటే అసలు ఏమి చేయలేదు, ఈ పరిపాలన అసలు చేయలేదు కాబట్టి గతంలో 5 సంవత్సరాలు నేనైతే బాగా చేశాను, అసలు నన్ను సన్మానించాల్సింది పోయి ఈ గవర్నమెంట్ నా మీద తప్పుడు కేసులు కానీ నా వైసీపీ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు కదా. ఎవరినండి అరెస్ట్ చేసింది? గంజాయి బ్యాచ్ నండి. గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేశారని నువ్వు బాధపడుతున్నావా? వాళ్ళు వెళ్ళి పరామర్శించడం ఏంటండి? అసలు అలాంటి గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించాల్సిన ఒక స్థాయి ఉన్న మాజీ ముఖ్యమంత్రివేనా నువ్వు? అసలు అలాంటి వాళ్ళని పరామర్శించేది సుధాకర్ గారండి, డాక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఆయన అడిగింది ఏంటంటే మాస్కుల గురించి. ఆయనకి ఆ ఇష్యూ వచ్చింది మాస్కుల గురించి అండి. అలాంటి ఆయన చనిపోయి చంపేశారు. ఆ గవర్నమెంట్లో చనిపోయినా చంపేసినా దిక్కుమొక్కు లేదండి. అలాంటి వాళ్ళని పరామర్శించిన వ్యక్తివి నువ్వు. కోడి కత్తి సీను అండి 5 సంవత్సరాలు అబ్బం శుభం తెలియని ఆ కుర్రోడిని 5 సంవత్సరాలు జైల్లో పెడితే పరామర్శించలేని వ్యక్తివి ఈ రోజు గంజాయి బ్యాచ్ ని పరామర్శించి నువ్వు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొంచెం తెలివి ఉండి మాట్లాడుతున్నారో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదండి. ఒక సామాన్య మహిళగా ఓటేసి గెలిపించుకున్నాం మేమండి నిన్ను గత 5 సంవత్సరాల్లో. దేనికనండి? రాజశేఖర రెడ్డి గారు ఎంత తిరుగుతున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఎన్ని పథకాలు చెప్తున్నాడు, అన్ని నెరవేరుస్తాడని చెప్పి ప్రజలందరం కూడా ఈ రోజున ఎవరినైతే వెన్నుపోటుదారులని నువ్వు ప్రజలు మమ్మల్ని అందరినీ అంటున్నావో మేమందరం ఆ రోజు మేము గెలిపించింది కూడా మేమే నిన్ను. కానీ ఈ రోజున మమ్మల్ని అందరినీ నువ్వు వెన్నుపోటు పొడిచారు పార్టీకి అని అంటే మమ్మల్ని అందరినీ అంటున్నావా? నిన్ను 5 సంవత్సరాల్లో నిన్ను ఎవరు గెలిపించారు? అంటే మహిళలకి గవర్నమెంట్ వచ్చిన రక్షణ లేదు, రక్షణ కరువైంది, అసలు పని చేయట్లేదు, ల్యాండ్ ఆర్డర్ అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు ఎలా ఉందమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది? అసలు ఏంటి అసలు? ఏమండి, అసలు తెలుగుదేశం పార్టీ అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీనే మహిళల పార్టీ అండి. ఇది మహిళలకి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎంతో గౌరవం అండి. అదే హుందాతనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి. మేము గెలిపించుకుంది కూడా ఆయన దానికేనండి. ఒక మహిళ, మా తోటి మహిళ వంగలపూడి అనిత గారికి ఒక హోంమంత్రి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. గతంలో హోమ్ మినిస్టర్ అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి అసలు ఎక్కడుందండి? ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే జనాలు ఇప్పుడు మళ్ళీ మేము ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఎంత మెజార్టీ 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాం ప్రజలందరం అని అంటే కేవలం ఇది మహిళల పార్టీ, పేదల పార్టీ. ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అని చెప్పనేనండి మేము గెలిపించుకుంది. సంవత్సరం అవుతుంది వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? కానీ అన్ని బాగున్నాయండి. మెయిన్ గా రోడ్లు బాగా వేసారు. రోడ్లు ఎప్పుడెప్పటి నుంచో గోతులు గీతులు అన్నీ ఉండిపోయి మా కానూరులో అయితే భయంకరంగా ఉంటాయి రోడ్లు. ఈయన వచ్చినాక సూపర్ గా ఉన్నాయి రోడ్లు. వర్షం పడిన 2వ రోజే ఆయన వచ్చేసి దగ్గరుండి చేయిస్తున్నారు. అంటే ఏం చేయట్లేదని అంటున్నారు కదా? ఏం కాదు, మొత్తం గాలులు చూడమని చెప్పండి. 2 days కి బ్యాక్ వర్షం వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం రోడ్లన్నీ మళ్ళీ రెడీ చేసేసారు, ఇబ్బంది లేకుండా చేశారు.
అంటే ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్ మహిళలకు? ఏమండి ఏదో బురద వేయాలి అని చెప్పి ఏదో చెప్తారండి. అనుభవించే ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది. మేము అనుభవిస్తున్న రోడ్లో ఎంత ఇబ్బంది కాలంలో పడేవాళ్ళు మాకు తెలుసు. ఆయన వచ్చినాక ఎంత బాగా మార్నింగ్ వర్షంలో కూడా గొడుగు పట్టుకుని వచ్చి నుంచి చేపిస్తున్నారు ఆయన పనులు. అదని మేము చూస్తున్నాం. ఆయన ఎక్కడో కూర్చొని చేయట్లే అంటే కాదుగా. రోడ్లు ఎక్కడైనా చూడు, ఇప్పుడు పల్లెటూరులో వెళ్ళినా మొన్న ఏలూరు సైడ్ వెళ్ళాను నేను. రోడ్లు ఎంత బాగున్నాయో అక్కడ కూడా. మెయిన్ మా కానూరులో సిటీలో విజయవాడలో ఉంటున్నాం మేము. కానూరులో రోడ్లే వర్షం వస్తే భయపడేవాళ్ళు వెళ్ళడానికి. బళ్ళు పడిపోతావా గోతులు ఎక్కడ కూడా తెలియకుండా ఉండేది రోడ్డు. అంత అలాంటి రోడ్లు ఇవాళ ఆన్ ది స్పాట్ ఆయన వచ్చి నిలబడి చేయించేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉంది మాకు. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. అందుకనే కదా పండగ చేసుకుంటున్నాము. బాగోలేదని అతను అంటుంటే మరి మేమేం చేస్తామండి. ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. అందరికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇంకా ఏమి చేయలేదని ఎండిపోటు అంటే ఇంకా అంతకన్నా ఇంకే అతను ఉన్నప్పుడు ఏం చేశారు? అతను ఎండిపోటు అని అనాలి కదా ప్రజలందరూ. ఇప్పుడు అతను ఎండిపోటే కాబట్టి 11 ఇచ్చి బుద్ధి చెప్పి ఓడిచ్చేశారు. మరి కూటమికి ఆయన మంచిగా చేస్తుంటే ఆయనే వచ్చేవాడు కదండి, ఓడిపోయేవాడు కాదు కదా. 11 సీట్లు తెచ్చుకునేవాళ్ళు కాదు కదా, ఆయనే గెలిచేవాడుగా మంచిగా. మరి ప్రజలే బుద్ధి చెప్పారు కదండి. మరి కూటమి మంచి చేయలేదని ఇంకా ఆయన అంతకన్నా ఏం చెప్తాడు? సన్మానించాల్సింది అసలు నేను చేసిన 5 సంవత్సరాల పరిపాలనకి అది ఇది అంటున్నాడు కదా. సన్మానించాలంటే ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను మంచి చేశానని. కానీ ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకుంటే నేను సన్మానిస్తారు, పోలు దండేస్తారు, అన్ని చేస్తారు. ప్రజలు అనుకోకుండా నువ్వు అనుకుంటే ఎలాగా చెప్పండి? ఇప్పుడు కడుపు నిండా అన్నం తినాలంటే కొద్దిగా అన్నం పెడితే నీకు ఆకలి తీరిపోయింది వెళ్ళిపో అంటే అట్లాగా తిన్నోళ్ళకే కదా తెలిసింది కడుపు నిండిందో నిండందో. ఈ కడుపు నిండా అన్నం పెడితే నాకు కడుపు నిండిపోయింది, నాకు బాగా పెట్టావమ్మా, నిండు నీళ్ళు చల్లగా ఉన్న దీవిచ్చి వెళ్తారు ప్రజలు. ఇప్పుడు గ్యాస్ బండ్లు మహిళల కోసం గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. ఆ పథకం బాగుందిగా. ఫ్రీ బండ్లు ఇచ్చారు మొన్న డిసెంబర్ కి. ఫ్రీ బండ్లు ఇచ్చారు, వాళ్ళు చెప్పినట్టు చేశారు, అన్ని చేస్తున్నారు, అన్ని బాగున్నాయండి. ఇంకా అలాగంటే ఇంకెవరేం చెప్తారండి? వాళ్ళు అలాగే అంటారండి. ఓడిపోయిలో ఉన్నారు, ఒక పిచ్చిలో ఉన్నారు వాళ్ళు, పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చి మాటలకి మేము ప్రజలు సమాధానం చెప్పాలంటే మేము చెప్పలేము. సూపర్ ఉందండి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. చాలా మంది ఆనందంగా ఉన్నారు. పండగ మీద పండగలు చేసుకుంటున్నారు ఈ కూటమి వచ్చాక. గతంలో అసలు ఏడుపు ఒక్కటే తక్కువ. ఇసుక ఆపేసి పనులు లేక లేబర్కి ఎంత అన్న క్యాంటీన్ తీసేసి ఎంత ఇబ్బంది పడ్డారంటే, కూలి పని చేసుకునే వాళ్ళు 500 తెచ్చుకునే వాళ్ళు ఒక 100 రూపాయలు అక్కడ ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నం తిని కడుపు నుండి అన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం పనికి వెళ్ళి ఆ 500 కూలి వస్తే ఏదో ఒక తెచ్చుకొని తాగేసి పిల్లలకి బిడ్డలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ముందుకు పెట్టడమే సరిపోయింది. అది తెచ్చుకున్న కూలి. ఒకవేళ పనికి వెళ్దామన్న పనులు ఎక్కడ ఉన్నాయండి? మీరు చెప్పండి, పనులు ఉన్నాయా? ఎంత ఇబ్బంది పడ్డారండి. మా వారు కూడా ట్యాబీ మేస్త్రి. ఇసుక లేక మేము 6 నెలలు ఇంట్లో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు అండి. ఆ బాధ అంటే మాకు తెలుసు. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు చెప్పండి? రోడ్లు బాగున్నాయి, రాజధాని అమరావతి చేశారు, అంతా బాగుంది కదా. ఇంకంతకన్నా మంచి కూటమని చెప్పాలా? అసలు మంచి ప్రభుత్వం అండి చాలా.